తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యా మందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ని నడిపిస్తూ మనకి ఎన్నో విషయాల పట్ల, హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, గ్రహణం ఆగస్టు 12వ తారీఖున ఆషాఢ అమావాస్య. ఆ రోజున సూర్యగ్రహణం ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. అంటే వేరే వారికి ఉన్నా కూడా మనం ఏమన్నా నియమాలు పాటించాలా? అసలు భారతదేశంలో కనిపిస్తుందా, కనిపించదా? ఏ సమయానికి ఉంది? ఈ వివరాలు మనం ఈ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేసుకున్నప్పుడు ఈ సంవత్సరం గ్రహణాలు లేవు అని చెప్పుకోవడం జరిగింది. అవును. ఎందుకు అంటే భారతదేశంలో కనిపించేటటువంటి గ్రహణాలేవి ఈ సంవత్సరం లేవు. మరి ఎక్కడ కనిపిస్తాయి? భారతదేశంలో కనిపించినప్పుడు ఎక్కడ కనిపిస్తాయి? మనకి ఏదో ఆఫ్రికా, ఐరోపా అక్కడంతా కూడా ఉన్నాయి. ఆగస్టు 12 అనుకుంటాను అమావాస్య, సంపూర్ణ సూర్యగ్రహణం వేరే దేశాల్లో ఉంది, భారతదేశంలో ఎక్కడా లేదు. యావత్ చాక్షుష దర్శన యోగ్యం అన్నారు. అంటే మన కంటికి ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ రోజే గ్రహణము, గ్రహణ నియమాలు, విధి నిషేధాలు, లేకపోతే ఆచారాలు పాటించడాలు ఇవన్నీ ఉంటాయి. అసలు గ్రహణం మీకు కనిపించదయ్యా అంటే అది మన కాలమానం ప్రకారం మనం చూసుకుంటే రాత్రి వస్తుంది. అంటే మనకు సూర్యుడు ఉండడు కదా, కావున మనకు కనిపించదు. కావున సంపూర్ణ సూర్యగ్రహణం కాదు కదా. ఏ సూర్యగ్రహణము 12వ తేదీ లేదు. అదే విధంగా తర్వాత 28వ తేదీ అనుకుంటా పాక్షిక చంద్రగ్రహణం, అది మనకి లేదండి. అది కూడా ఇతర దేశాలు, అసలు మన ఖండంలోనే ఎక్కడా ఉన్నట్టు లేదు. ఈ రెండు గ్రహణాలు మన ఖండంలోనే ఎక్కడా లేవు, ఆసియా ఖండంలో ఎక్కడా ఉన్నట్టు లేదు. భారతదేశంలో అయితే ఖచ్చితంగా లేవు. అలాగే ఫిబ్రవరి 20వ తేదీ అనుకుంటా అప్పుడు గ్రహణం ఉందన్నారు. అది ఫిబ్రవరి 27, అంటే 27వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ. అది కూడా మనకి లేదండి. అదైతే అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా అది లెక్కలేదు. ఎందుకంటే ఈ రెండిట్లాగా అది పాక్షిక కాదు, సంపూర్ణ కాదు, అది ప్రఛాయా గ్రహణం. ఈ మూడు భారతదేశంలో అసలు లేవు అనేది సత్యం కాగా ఆ గ్రహణం ఎక్కడా లేదు ప్రపంచంలో. అంటే పట్టింపు లేదు. ప్రఛాయా గ్రహణం అంటారు. అది మామూలు గ్రహణాలలాగా కాదు, పెనంబ్రల్ ఎక్లిప్స్ అంటారు. అదేమిటంటే మీకు దానికి ఏ విధమైనటువంటి నియమాలు పాటించనక్కర్లేదు. ఈ రెండు మీ దేశాల్లో, మీరు నివసిస్తున్న దేశాల్లో కనిపిస్తే పాటించండి. భారతదేశంలో అయితే కనిపించటం లేదు. ఫిబ్రవరి 20వ తేదీ సంక్రమించేటటువంటి ఆ యొక్క పెనంబ్రల్ ఎక్లిప్స్ అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా మీ ప్రాంతంలోనే సంభవించినా కూడా మీకు లెక్కలేదు. పాటించాల్సిన అవసరం లేదండి. మనకు కనిపిస్తేనే. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. పూర్వకాలం ఎలా ఉండేదంటే పంచాంగంలో గ్రహణాలు రాసేవారు. రాసిన తర్వాత మొదలైందా లేదా అని ఎలా తెలిసేదంటే చూసేవారు. అంటే మొదలైంది అని కళ్ళతో చూసి తెలుసుకుని అప్పుడు పట్టు స్నానం చేసేవాడు. అయిపోయింది అని కళ్ళతో చూసి అప్పుడు విడుపు అయింది అని ముక్తి స్నానం చేసేవారు. అంతే తప్ప కేవలం టీవీల్లో చూసి ఎప్పుడు స్నానాలు లేవు. కాలంలో వచ్చిన ఎవరు చూసేవాళ్ళు అంటే పంచాంగంలో ముందే ఫలానా నక్షత్రం వాళ్ళు చూడకూడదని ఉండేది కాబట్టి వాళ్ళు చూసేవాళ్ళు కాదు. వేరే వాళ్ళు చూసి అందరికీ చెప్పేవారు. మొదలైందంటే అందరూ స్నానాలు చేసేవారు. కావున కంటికి కనిపించడము అనేది ముఖ్యం. మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏం చేశారంటే మబ్బు పట్టిస్తూ ఉంటుంది, ఉన్నప్పుడు గ్రహణం మరి తెలియదు కదా అంటే అప్పుడు శాస్త్రాదులతో అప్పుడు తెలుసుకోవాలని చెప్పారు. అంటే ఇప్పుడు సైన్స్ ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు సైన్స్ అంటే మనం టీవీలో చూస్తాం, లేకపోతే నాసా వెబ్సైట్స్ లో చూస్తాం, ఇస్రో వెబ్సైట్స్ లో చూస్తాం. అప్పటి శాస్త్రాలు అప్పటికి ఉన్నాయి. అంటే అప్పటి సైన్స్ అప్పటికి ఉంది. ఆ విధానంతో అంటే మరి పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం. ఒక పళ్ళెల్లో అనుకుంటా ఇది ఒక రోకలి పెట్టేవారు. పెట్టి గ్రహణం మొదలవ్వగానే అది పటిష్టంగా ఉంటుంది, గ్రహణం అయ్యేంత వరకు ఉంటుంది. అది ఆ పద్ధతులు, అలాంటి శాస్త్ర పద్ధతుల ద్వారా కూడా తెలుసుకుని స్నానం చేసేవారు. ఇలా ఉండేది అప్పట్లో. ఈ విధంగా అప్పట్లో ఉండేది. ఏదో ఒక విధానం ఉండేది మనిషికి. కావున ఏమిటంటే కళ్ళతో మనకు కనిపించినప్పుడు మనం ఏమీ చేయలేం. ఇప్పుడు మీరు అది పట్టండి రోకలి, ఎల్లుండి ఉండదు. ఎందుకంటే మీ గ్రహణం లేదు కాబట్టి.
అది మాట. అయితే నియమాలు అయితే ఏమి ఏ పాటించట్లేదు నియమాలు అందులో లేవు. రాత్రి కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా మనకు ఒక్క గ్రహణం కూడా లేదు. అయితే మంత్ర దీక్షలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, అంటే ఒక మంత్రం తీసుకున్న వాళ్ళు కానీ సాధన పరులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజున గనక సాధన చేసినా మంత్ర జపం చేసినా కూడా అది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది ఏమీ అని లేదు. వాళ్ళు అంటారు. రోజు చేస్తే ఏ ఫలితం వస్తుందో అదే ఫలితం వస్తుంది. అంతే, అంటే ఆ రోజు గ్రహణం లేకపోవడం వల్ల అంతే కదండి. గ్రహణం ఉందని ఎవరు చెప్పారు? ఇతర దేశాల్లో ఉంది, మనకి లేదు. అంటే ప్రపంచం అంతా సూర్యచంద్రులు ఒకటే కదా అని అంటారు. అలా ఏం లేదండి. ప్రపంచం అంతా సూర్య చంద్రులు ఒకటే అయినప్పటికీ కూడా సూర్యుడు మనకు కనిపించినప్పుడు వాళ్ళకి కనిపించడు. ఇప్పుడు ప్రపంచం అంతా సూర్య చంద్రులు ఒకటే కదా అని చెప్పి ప్రపంచంలో అందరూ ఒకేసారి పడుకుంటున్నారా? లేదు. ప్రపంచం అంతా సూర్య చంద్రులు ఒక్కటే కదా అని చెప్పేసి అందరూ ఒకేసారి ఆఫీసులకు వెళ్తున్నారా? ఎవరి కాలమానం వాళ్ళది. వారికి ఉంది. గ్రహణాలు అనేటటువంటివి కాలమానానికి సంబంధించినది. మనకు కనిపిస్తేనే సూర్యోదయానికి మనం స్నానం చేస్తాం కదా. అది ఎప్పుడు చేస్తాం? మనకు కనిపించేప్పుడే కదా మనం చేస్తాము. మనం అంతా ఒకటే కదా అని చెప్పేసి మనం రాత్రి ఒక స్నానము, ఉదయాన్నే ఒక స్నానము, మనం అంటే రాత్రి ఉదయం స్నానం, ఉదయం రాత్రి స్నానం చేయం కాబట్టి ప్రపంచం అంతా సూర్య చంద్రులు ఒకటే, కానీ మనకు కనిపించేటటువంటి విధి విధానాలతోనే మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎక్కడ ఆలోచించారంటే భయపడేది మహిళలను కూడా, ఇంకా తర్వాత రోజు నుంచి మనకి శ్రావణం ప్రారంభం కదండి, ముందు రోజు అన్ని శుభ్రపరచుకుంటారు. మరి ఆ రోజున చెయ్యాలా వద్దా, ఇంకా ముందే చేసి పెట్టేసుకుంటారు. ఇప్పుడు బుధవారమే చేసి పెట్టేసుకుందాం ఆషాఢంలో అని అనుకుంటారు, లేకపోతే అమావాస్య కదా ఆ రోజు గడిచిపోని ఆ మధ్యాహ్నం నుంచి చేద్దాం అనుకుంటారు. మళ్ళీ రాత్రి గ్రహణం అన్నారు కదా, పొద్దున్నే మళ్ళీ శుభ్రపరచుకోవాలేమో అని ఇలాంటి ఆలోచనలు. ఏమీ లేదండి, అసలు గ్రహణమే లేదు కాబట్టి ప్రత్యేకమైనటువంటి శుభ్రతలు ఏమీ లేవు. ముందు రోజు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. మామూలేనండి, అంతే. ఒక సందేహం అయితే తీరింది, ఒక అవేర్నెస్ కూడా అందించారు గురువు గారు. ధన్యవాదాలండి.